అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ గజకేసరి యోగం. ఈ యోగం ఎవరికి యోగము, ఎవరికి యోగం కాదు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము పరిశీలన చేద్దాం. బృహత్తర పరాశర హోరా శాస్త్రంలో ఈ గజకేసరి యోగానికి సంబంధించిన రెండు శ్లోకాలని పరిశీలన చేయండి. లగ్నద్వేందోద్గురౌ కేంద్రే సౌమ్యే రుక్తే తవేక్షితే గజకేసరి యోగోయం నా నీచాస్త రిపుస్థితే. గజకేసరి సంజాత తేజస్వి ధనవాన్ భవేత్, మేధావి గుణ సంపన్నో రాజప్రియకరో నరః. దీని భావము, లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ కేంద్రమున గురుడుండి శుభగ్రహ సంబంధమున్న అతడు నీచ అస్తంగత షష్ఠస్థుడు కాకుండా గజకేసరి యోగము. దీనిలో పుట్టిన జాతకుడు తేజస్వి, ధనవంతుడు, మేధావి, గుణవంతుడు, రాజప్రియుడు అవుతాడు అని ఉన్నది. ఈ యోగము ముఖ్యముగా గురువర్గ జాతకులకు, అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము ఈ లగ్నాలలో పుట్టిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. శనివర్గ జాతకులకు, అంటే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభము ఈ రాశుల్లో పుట్టిన వాళ్లకు ఇది అవయోగమే అవుతుంది. శనివర్గులకు గురువు పాపగ్రహం కనుక ఇతడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అశుభపరుస్తాడే తప్ప శుభపరచడు. కనుక ఈ యోగము అనేటువంటిది గురువర్గ జాతకులకే కానీ శనివర్గ జాతకులకు కాదు. ఈ శ్లోకంలోని భావంలో లగ్నము చంద్రుడు అనేటువంటి వాళ్ళు ఒక సూచిక మాత్రమే అవుతున్నారు. ఈ యోగము అనేటువంటిది కలిగించేది గురుగ్రహం మాత్రమే. ఈ ఒక్క గురుగ్రహమే లగ్నాన్ని, భాగ్యాన్ని, పంచమాన్ని, అట్లే రవిచంద్ర క్షేత్రాలని శుభపరిచినప్పుడే ఈ యోగం అనేది పూర్తి స్థాయిలో అనుభవించడానికి ఉంటుంది. ఎందుకంటే తేజస్వి కావాలి అంటే లగ్నభావం బాగుండాలి, ధనవంతుడు కావాలి అంటే భాగ్యస్థానం బాగుండాలి, మేధావి గుణవంతుడు కావాలి అంటే పంచమ స్థానం బాగుండాలి, ఇక రాజప్రియుడు కావాలి అంటే రవిచంద్ర క్షేత్రాలు శుభంగా ఉండాలి. ఈ గురుగ్రహం వీటి అన్నింటినీ ఒకేసారి ప్రభావితం చేసినప్పుడు మాత్రమే ఈ యోగము పూర్తి స్థాయిలో అనుభవించడానికి అవుతుంది. ఈ విధంగా పూర్తి స్థాయిలో గురుగ్రహము అనేది తన ప్రభావాన్ని చూపించాలి అంటే ఏ ఏ భావాలలో ఉంటే తన ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా పరిశీలన చేద్దాం. ఈ గురుగ్రహము అనేటువంటిది లగ్న పంచమ భాగ్యస్థానాలను శుభరుస్తూ రవిక్షేత్రాన్నో చంద్రక్షేత్రాన్నో శుభరిస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకుంటే ఇది మేషలగ్నం. లగ్నంలో గురుడు ఉండటం వలన లగ్నాన్ని, అదేవిధంగా పంచమాన్ని, భాగ్యాన్ని శుభరుచుట వలన ఈ గురుగ్రహము పూర్తి స్థాయిలో తన యొక్క యోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక పంచమ స్థానంలో గురుగ్రహం ఉండినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధమైన యోగాన్ని కలిగిస్తుందని ఈ ఉదాహరణ ద్వారా మనము పరిశీలన చేసి చూడవచ్చు. అదే తులా లగ్నాన్ని ఉదాహరణగా తీసుకుంటే లగ్న పంచమ భాగ్యస్థానాలని మూడింటిని ఒకేసారి ఈ గురుగ్రహము క్షీణింపజేసి బలహీనునిగా, విద్యాహీనునిగా, ధనహీనునిగా చేయును. ఈ గురుగ్రహము తులా లగ్నానికి పాపి కనుక అన్ని విధాలుగా అవయోగాన్ని కలిగిస్తాడే కానీ యోగాన్ని కలిగించడు. మనము ఎవరి జాతకాన్నైనా పరిశీలన చేసేటప్పుడు, ఇటువంటి యోగాలని పరిశీలన చేసేటప్పుడు ముందుగా ఆ లగ్నానికి ఏ గ్రహాలు శుభగ్రహాలు, ఏ గ్రహాలు పాపగ్రహాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. శుభగ్రహాలు యోగాన్ని కలిగిస్తే పాపగ్రహాలు అవయోగాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా గ్రహాలు ఏ భావాలతో సంబంధం కలిగి ఉంటాయో ఆ భావాలకు సంబంధించిన ఫలితాలు మాత్రమే ఇస్తాయి కానీ వేరే భావాలకు సంబంధించిన ఫలితాలను ఇవ్వవు అనేటువంటి విషయాన్ని
పరిశీలన చేసి చెప్పాలి. యోగాలలో భావాలకు సంబంధం లేకుండానే యోగాలు అనేటువంటివి చెప్పబడి ఉంటాయి. వాటిని అదే విధముగా చెప్పుట ద్వారా అనుభవంలో అవి జరగవు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో ఇంకొక యోగాన్ని పరిశీలన చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.